ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 3వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 3వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ ఒకదాని వెంట ఒకటి చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అభివృద్ధిని చూడగలుగుతారండి. మీరు ఏ పని చేపట్టినప్పటికీ ఆ పనిలో రాణించగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా చురుగ్గా ఆలోచించగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివితేటలతో తీసుకోగలుగుతారు. మీ పెద్దలు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా సహాయం అందించడమే కాకుండా వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో, మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలు, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారండి. చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆదాయ మార్గాల్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా డబ్బుకు సంబంధించిన విషయాలలో అభివృద్ధిని చూస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులను మీరు నియంత్రించుకోగలుగుతారు. అవసరమైన వాటి మీదే మీరు ఖర్చులు పెడుతూ అనవసరమైన వాటిని వాయిదా వేసుకోవటం కానీ వదులుకోవటం కానీ కూడా చేసుకోగలిగిన మీ యొక్క తెలివైన నిర్ణయాలు మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా ఆలోచనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందరినీ ఆకర్షించే విధంగా కూడా మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. మీ వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం, మీ వల్ల సహాయం పొందటం ఇటువంటివి జరిగే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. 10 మందికి ఉపయోగపడేలాగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ, 10 మంది మేలు కోరే విధంగా ఏదైనా పనులను కార్యక్రమాలను చేయటం కానీ, వాటి విషయాలలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ వాటిని చేపట్టడం కానీ మీకంటూ మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, లేదా మీ మనసుకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకోవటం కానీ, వారితో కలిపి కాసింత సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను, చర్చలను కూడా ఈరోజు మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చర్చించి సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. అది కూడా మీకు భవిష్యత్తులో ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. మీ పైన ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా మీరు తెలివైన నిర్ణయాలను వారి జీవితంలో అమలుపరచడం కానీ, వారి కోసం ఏదైనా పనులు చేయటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. అయితే కొంతవరకు ఏదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మిమ్మల్ని ఎవరైనా ప్రలోభపరిచినా, తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి విషయాలు మీకు తెలిసినా అటువంటి వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. ఎందువల్లంటే మీకు తెలియని వ్యక్తులు మీకు చేత పెట్టుబడి పెట్టించాలని చూడటం కానీ, లేదా మీ యొక్క రహస్యాలను తెలుసుకోవాలని కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను వహించడం వల్ల ఈరోజు మీరు ఇబ్బంది పడకుండా, రానున్న రోజుల్లో కూడా మీరు ఇబ్బంది పడకుండా చక్కగా మీ రోజులను అయితే గడపగలుగుతారండి. వృత్తిరీత్యా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన తెలివితేటలతోని, తెలివైన నిర్ణయాలతోనూ చక్కగా రాణించగలుగుతారండి. చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా గతంలో ఏదైతే పెండింగ్లో పడిపోయిన పనులు కానీ, చేతికి రాలేని డబ్బు కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈరోజు మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. పెద్దలతో కలిసి చర్చలు, సంప్రదింపులు కూడా మీకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే విధంగా ఉండబోతున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఏకాగ్రత అనేది మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి.
మీ ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మీరు ఆలోచించుకోగలుగుతారు. దీనివలన ఏ ఫలితాలు వస్తాయి అనేది కూడా ముందే మీరు బేరీజు వేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. వారు మీరు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో వాటన్నిటిని గౌరవించగలుగుతారండి. మీరు చేసే ప్రతి పనిని కూడా వారు చక్కగా సహకారాన్ని అందిస్తూ అందరి మనస్సుల్లోనూ కూడా మీదైన ముద్రను వేసుకుంటూ ఒక ప్రేమపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా కొంతవరకు మీ యొక్క జాగ్రత్తలను వహించటం లేదా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కార్యకలాపాలు రోజువారీ ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని కూడా చక్కగా చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్నింట అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో లేదా ఏదైతే విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నింటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీదైన తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ పెద్దలను ప్రతి విషయంలోనూ కూడా సంప్రదించగలుగుతారు. మీ పెద్దల యొక్క ఆశీస్సులు మీ గురువుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. చక్కటి స్థానంలో మీరు ఈ రోజునైతే ఎంతో సంతోషంగా శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. పెట్టుబడులు మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టుకుంటూ మరింతగా లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా కొంతవరకు మీరు పనిచేసే కార్యాలయంలో పరిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు రోజునైతే ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్ని మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను ఎంతో తెలివిగా ప్రదర్శించుతూ మీరు ఒక గౌరవప్రదమైన ఆదాయంలో సంపాదించుకుంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారం చక్కగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. యథావిధిగా సకాలంలో మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ కర్తవ్యాలు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వర్తించుకోగలుగుతారండి. కాసింత సమయాన్ని మీరు ఏకాంతంగా గడిపే అవకాశాన్ని కూడా పొందగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ సన్నిహితుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మరింతగా రాణించగలుగుతారు. చక్కగా
ఆర్థికంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారానికి అవసరమైన ప్రణాళికలన్నీ వేసుకుంటూ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి శుభప్రదమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, వారు మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవించటం కానీ, ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవటం కానీ, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు వేసుకోవడంలో కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ఆనందంగాను సంతోషంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, రాజకీయ వ్యవహారాలు చేసేవారికి కూడా కొత్త ఆలోచనలతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. శుభప్రదమైన ఫలితాలను పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకున్న విధంగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మరింత శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.